హాయ్, నేను మీ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతున్నా, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్. ఇప్పుడు ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సూరెన్సెస్ యొక్క మేజర్ డిఫరెన్స్ ఏంటి అదర్ కంట్రీస్లో కానీ మన కంట్రీలో కానీ, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, సో మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే మన హెల్త్ కేర్ని మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఇవి కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఏంటంటే ఇప్పుడు అదర్ కంట్రీస్లో కంపేర్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ కూడా హెల్త్కి చాలా బాగుంటుంది. నెంబర్ 1, దేశ జీడిపిలో అరౌండ్ 12% వాళ్ళు హెల్త్ పైన స్పెండ్ చేయగలుగుతున్నారు. బట్ వేరాస్ ఇండియా మన కంట్రీలో వచ్చేసి అరౌండ్ 3.9 to 4% జీడిపిలో ఖర్చు చేస్తున్నారు. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే మన దగ్గర ఇన్సూరెన్స్ అనేది లీస్ట్ ప్రియారిటీగా మనం పెడుతున్నాం కాబట్టి, సో ఈ రకమైన హెల్త్ ఇష్యూస్ మనకు ఇబ్బంది పెడతా ఉన్నాయి, అంటే ఫైనాన్షియల్గా కుంగదీస్తూ ఉన్నాయి. సో ఇది పోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి గ్యారంటీగా. సో అది తీసుకునే క్రమంలో జనరల్గా మనం ఏం చూస్తామంటే, ఇక్కడ మీకు చూపిస్తున్నాం ఒక పార్ట్. ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చేసి మనకి ఇది ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎంత సమస్యడు నాకు హాస్పిటల్లో అడ్మిట్ అవుతే మనకు ఎంత వస్తుంది, ఇది ఒకటే ఆలోచిస్తారు అంతే. దీని వెనక చాలా ఫార్ములాస్ ఉంటాయి, అవి ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే యాజ్ ఎ పేషెంట్గా మనము పట్టించుకోము, ఏజెంట్ మనకి ఎట్లాగో ఎక్స్ప్లెయిన్ చేయడు. బికాస్ వానికి బిజినెస్ కావాలి, ఎంత సమ్మేసుడు ఈ మంత్లో వాడు సమ్మేసుడు ఇక్కడ ఎంత ఉంది, అరౌండ్ 10 lakhs ఉంది, ఇది 10 lakhs పాలసీ. ఇలాంటివి ఒక 10 చేసుకున్నాడు అనుకో, వాడు 1 CR బిజినెస్ చేసినట్టే. ఏజెంట్ ఇది ఒక్కటే ఆలోచిస్తాడు, ఎంత సమ్మేసుడు, పేషెంట్కి మంచి జరుగుతుందా, పేషెంట్ కోపేమెంట్ కట్టాలా, లేకపోతే అదేంటి మళ్ళీ ఇది నాన్ పేయబుల్స్కి పేయాలా, ఇవన్నీ ఆలోచన చేయడు, ఇవన్నీ చెప్పడు కూడా వాడు. మీకు మొత్తం వచ్చేస్తే ఇన్సూరెన్స్ మొత్తం మీరు అడ్మిట్ అవ్వండి టోటల్ వచ్చేస్తుంది అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గరికి వచ్చినాక ఆ పాలసీ చెక్ చేస్తే అది ఇండివిజువల్ పాలసీ ఉంటుంది, వాడికి చాలా క్వరీలు ఉంటాయి. మళ్ళీ 10% to 20% కోపేమెంట్ కట్టేది ఉంటుంది, ప్లస్ ఒక పర్టికులర్ ఆపరేషన్కి ఇంతే అమౌంట్ ఇస్తాడు. యాక్చువల్గా మనం చూడాల్సింది ఎప్పుడైనా సమ్మర్షుడు కాదు. చాలామంది ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ పాయింట్ నాకు ఎంత సమ్మర్షుడు, 10 లక్షలు. ఓకే, హాస్పిటల్ అడ్మిట్ కాగానే 10 లక్షలు వస్తుంది అనుకుంటాడు, బట్ అక్కడ 5 lakhs వస్తుంది వాడికి. ఎందుకంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వాడికి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనకు అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు ఒక ఇన్సూరెన్స్ బుక్లెట్ 63 పేజీల నుంచి 70 పేజీలు ఉంటుంది. అది ఎవరు చదవరు, ఏ కస్టమరు చదవడు, ఏ ఏజెంట్ చదవడు, ఏ పేషెంట్ చదవడు. సో నాకు అలా కాదు కావాల్సింది, బ్రీఫ్గా అవసరం అంటే ఆ ఇన్సూరెన్స్, ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ మనం ఏదైతే తీసుకుంటామో అది గూగుల్లో టైప్ చేస్తే మనకు అర్థమైపోతుంది అది ఏమేమి కవర్ చేస్తుంది అని చెప్పేసి. సో వీలైనంత అనాలిసిస్ చేసినాకనే మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి.